హలో ఎవ్రీవన్, ఇది మోస్ట్లీ అనార్కలి గౌన్ స్టైల్ డ్రెస్ లాగా ఉంటుంది చూడడానికి. ఈ ఫ్యాషన్ ఇంకా డిజైన్ వల్ల బ్రోకెడ్ అనార్కలి మ్యాక్సీ డ్రెస్ అని కూడా అంటారు. చూడండి, మెరూన్ కలర్ డ్రెస్ అయితే గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే మాత్రము. ఇది ఫ్యాషన్ డ్రెస్. ఈ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ అయింది. క్లాత్ పైన లైనింగ్ ఎక్కువైంది, 6 మీటర్స్ దాకా అయింది లైనింగ్ మాత్రము. ఈ నడుముకుంది కదా, ఇది మాత్రము చాలా వెతికాను, అంగిల్లో అయితే ఎక్కడా దొరకలేదు. చాలా వెతికి ఈ డిజైన్ అయితే దీనికి సెట్ చేశాను. కస్టమర్స్ అయితే అర్జెంట్ అని చెప్పారు, అందుకే మొన్న నైట్ అంతా కుట్టాను వీడియో, అందుకే నిన్న అప్లోడ్ చేయలేకపోయినాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే మీకు చేస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. చూడండి, అయితే గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ డ్రెస్ స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంది డ్రెస్ వేసుకుంటే. కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉందో మీరు కూడా. ఫ్రంట్ వచ్చేసి ఇలా కప్స్ పెట్టి బ్యాక్ అలా ఓపెన్ ఇచ్చేసాను. డిజైన్ వాళ్ళే చెప్పారు, ఇదిగో చూడండి ఈ డిజైన్ చెప్పారు నాకు. ఇలా డిజైన్ చేయమని చెప్పి ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు ఇచ్చారు, మెరూన్ కలర్ది. సేమ్ ఇలానే డిజైన్ చేశాను. బార్డర్ అయితే ఇంకా లుక్ చాలా బాగుంది, ఫోటోలో పైన ఇంకా బాగుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది డ్రెస్ అయితే. ఫంక్షన్స్కి, ఏదో ఫంక్షన్ అంట, స్పీడ్గా అర్జెంటుగా కుట్టించుకున్నారు. ఫ్యాషన్ది కదా, సో లేట్ అయింది స్టిచ్చింగ్కి కూడా. నేను 2 డేస్ మేల్కొని అయితే ఈ డ్రెస్ కుట్టాను, నైట్లో కూడా నిద్రపోలేదు, ఫినిషింగ్ నీట్గా రావాలని చెప్పి. ఫైనల్గా అయితే సూపర్గా అయితే వచ్చింది. ఫినిషింగ్ మాత్రం సేమ్ అలాగే వచ్చింది, వేసుకుంటే లుక్ చాలా బాగుంది. ఇంకా మనము క్లాసెస్లోకి వెళ్దాము. ఈరోజు లంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతుంది. లంగా అయితే నేను కట్ చేసి పెట్టాను క్లాత్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ ఎలా చేయాలో అని చూస్తేనే కటింగ్ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఎలా చేస్తానో నీట్గా క్లియర్గా చూడండి. అలాగే మీకు కటింగ్ వీడియో కావాలంటే కామెంట్లో అడగండి, నేను పెడతాను. ఇది అర్థమైంది అనే వాళ్ళకి కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎంతమంది చూసారు నేర్చుకున్నారని. క్లాసెస్లో బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పి నీట్ ఫినిషింగ్తో మీకు మిషన్తో హుక్స్ ఎలా వేయాలి అన్నీ క్లియర్గా చెప్పించాను కదా. ఆ వీడియోస్ ఎంతమంది చూసారు, ఎంతమంది నేర్చుకున్నారు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్లాస్ 1 కటింగ్ది, మిగతా అంతా స్టిచ్చింగ్వి అంతా ఉన్నాయి, ఫినిషింగ్ నీట్గా ఉన్నాయి, క్లియర్గా చెప్పిండేటివి. ఓపెన్ చేసి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇలా హోల్డింగ్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. మీరు వేస్ట్ సైజ్ తీసుకుంటారు కదా, ఆ సైజ్ ప్రకారము ఇలా హోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అంతా క్లాత్ని హోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీ మెజర్మెంట్ ప్రకారం నడుము కొలత వేసుకుంటారు కదా, ఆ మెజర్మెంట్ ప్రకారము ఇలా హోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇలా హోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ లాస్ట్ ఆ లాస్ట్ సైడ్లో. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ సైడు ఈ సైడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి, అప్పుడే మీకు క్లియరిటీగా అర్థమవుతుంది. మెజర్మెంట్స్ చూసుకోండి ఒకసారి, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు నడుము కొలత వేసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్స్కే బెల్ట్ కూడా అలాగే కట్ చేసుకునేసి చూసుకోవాలి, చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, నడుము ఎంత ఉందో దాన్ని బట్టి ఇంకొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని 1 ఇంచు మీరు కట్ చేసుకోండి, ఇలా మార్క్ వేసుకొని. సైడ్లో ఇలా హోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, ఆ సైడు ఈ సైడు
2 సైడ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లంగాకి జాయింట్ చేయాలి. లోపల సైడ్ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. స్టిచెస్ నీట్‌గా ఒకే లెవెల్‌లో రానివ్వండి. స్ట్రెయిట్‌గా ఎంత గ్యాప్ వదులుతారో స్టార్టింగు, అలాగే స్ట్రెయిట్ స్టిచ్చింగ్ చేసుకోండి. కింది సైడు క్లాత్ ఒకసారి చూసుకుంటూ, మీరు జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. లేదా స్టిచెస్‌లోకెళ్ళిపోతుంది మళ్ళీ. కింది సైడ్ చూసుకోకుండా స్టిచ్ చేసేస్తూ ఉంటారు కదా! అలా. ఇలా హోల్డ్ చేసుకొని బార్డర్ పైకొచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ జాయింట్ చేసుకునేసేయండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఇలా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సెంటర్‌లో స్టిచ్చింగ్ చేసుకోండి ఫుల్లు. ఇప్పుడు ఇక్కడ హోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నీట్‌గా ఇలా మడుచుకొని క్లాత్ కింది సైడ్ లైనింగ్ ఏమన్నా స్టిచెస్‌లోకెళ్ళిపోతుందేమో చూసుకుంటూ నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. అంతే ఇలా హోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేసి సైడ్‌లో జాయింట్ చేసుకునేసేయండి. అంతే అండి, మీకు లంగా రెడీ అయిపోతుంది. అంతే. పైన ఇలా జాయింట్ చేసుకునేసి సైడ్‌లో స్టిచ్చింగ్ చేసుకునేసేయండి జాయింట్ అంతే. అది. అది ఇంకా మీరు ఈజీగా చేస్తారులే అని చెప్పి నేను చూపియలేదు అంతే. సైడ్‌లో జాయింట్ చేసుకునేసేయండి. ఇంతే లంగా స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కటింగ్ వీడియోను పెడతాను. లాస్ట్ టైమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు నోటిఫికేషను పైనే వచ్చేస్తుంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.